ప్రభావతి విషయంలో గుణతో చేతులు కలిపి రోహిణి చేస్తున్న కుట్రను సాక్ష్యాలతో బయటపెట్టి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి అయితే ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఈ రోజుతో నా కొడుకు జీవితం సెటిల్ అయిపోతుంది, వాడికి లక్షలు లక్షలు డబ్బులు వస్తాయి, ఇక వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రభావతి అయితే మురిసిపోతూ ఉండగా అప్పుడే సత్యమైతే వస్తాడు. ఏంటి అంతగా మురిసిపోతున్నావు, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అంటూ సత్యం అనగానే అది కాదండి, ఇన్ని రోజులు మనోజ్ని ఎవరైతే చేతగానివాడో చవట దద్దమ్మ అన్నారో ఈరోజు వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా వాడు మంచి ఆర్డర్ని తీసుకున్నాడు. ఇప్పుడు వాడి జీవితం సెటిల్ అయిపోతుంది, ఇంకెవ్వరూ కూడా వాడి వైపు వేలెత్తి చూపించలేరు. ఖచ్చితంగా ఇక వాడి జీవితం సెటిల్ అవుతుంది కాబట్టి ఇక ఎవ్వరూ కూడా వాడి గురించి మాట్లాడలేరు. వాడి గురించే ఎదురు చూస్తున్నాను. వాడు ఖచ్చితంగా చెక్కు తీసుకువచ్చి ఈ అమ్మ చేతిలో పెడతాడు, అది చూసి నేను సంతోషపడతాను అంటూ ప్రభావతి అంటూ ఉండగా ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ డీల్ ఓకే అయిందో లేదో తెలియదు. ఎందుకు నువ్వు అంతగా ఆరాట పడిపోతున్నావు, ముందు వాళ్ళని రాని అంటూ ఇక సత్యం అంటూ ఉండగా ఓకే అవ్వకపోవడం ఏంటండి, చేతి దాకా వచ్చింది ఎలా చేజారిపోతుంది, ఖచ్చితంగా ఓకే అవుతుంది, నా కొడుకు సాధిస్తాడు అన్న నమ్మకం ఉంది, అన్ని డిగ్రీలు చదివాడు, వాడికి తెలివితేటలు లేవని మీరు ఎరిపించినందుకైనా ఖచ్చితంగా ఈరోజు నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, మీరే చూస్తారు కదా ఎంత గొప్ప విజయం సాధించుకు వస్తాడో అంటూ ప్రభావతి అంటూ ఉండగా నువ్వొకటి మర్చిపోతున్నావు, ఆ డీల్ వచ్చింది రోహిణి కారణంగాని ఎప్పుడో చెప్పాడు కదా అంటూ ఇక అంటూ ఉండగాని ఇంతలో అప్పుడు ఇక మనోజ్ అందరూ కూడా ఇంటికైతే వస్తారు. హంగో నా కొడుకు వచ్చేసాడు అంటూ ప్రభావతి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి ఒరే వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను రా, ఏది ఇలా ఇచ్చి ఆ చెక్ ఎక్కడుంది ఎవరా, నువ్వు ఈ అమ్మ చేతిలో పెడతావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, ఆ చెక్కు నా చేతికి ఇవ్వరా అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే లేదమ్మా డీల్ పూర్తి కాలేదు, అందుకని చెక్కు కూడా రాలేదు అంటూ అనగానే ఏంటి డీలు ఓకే అవ్వలేదా, మరి డీలు ఈరోజు సక్సెస్ అవుతుందనే కదా నీ పెళ్ళాన్ని కూడా తీసుకుని వెళ్ళావు, మరి ఓకే కాకపోవడం ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా అంటే ఓకే కాలేదు, ఇక నేనేం చెప్తాను అంటూ అనగానే వాడు నిజాన్ని చెప్పలేక దాచిపెడుతున్నాడు, నేను నీకు నిజం చెప్తాను అంటూ ఇక బాలు అనగానే నిజమా, ఏం నిజం చెప్తావురా, ఏం జరిగింది, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నేను అడిగింది వీడు సమాధానం చెప్పకుండా నువ్వు చెప్తానండం ఏంటి అంటూ ప్రభావతి అడుగుతూ ఉండగా అమ్మో ఇప్పుడు బాలు అయితే జరిగింది మొత్తం బయట పెట్టేస్తాడు, ఈసారిక నన్ను శాశ్వతంగా బయటికి గింటేస్తుంది, ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టే, నేనేదో నా భర్తని నా వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తే ఈ బాలు మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి కంగారు పడుతూ. అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, అక్కడ వాడు ఒక పెద్ద ఫ్రాడ్, వాడు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఆపగలిగాను అంటూ అనగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వాడు ఫ్రాడా, ఆ విషయం మరి తెలియలేదా అంటూ అనగానే అది తెలుసుకుంటే వాడు మనోజ్ ఎందుకు అవుతాడు, నీ కొడుకు ఎందుకు అవుతాడు అంటూ ఇక అనగానే అప్పుడే ప్రభావతి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఇదంతా, వాడు నిజంగానే ఫ్రాడా అంటూ అనగానే అవునమ్మా వాడు నిజంగానే ఫ్రాడ్ అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే ఏదైనా డబ్బులు వస్తాయి అని సంతోషపడిపోవడం కాదు, దానికి ముందు వెనుక కూడా ఆలోచించాలి, అది నిజమెంతో అబద్ధమెంతో, అది చేస్తే మంచిదా కాదా ఇవన్నీ చూసుకోవాలి, అంతే తప్ప పేరులో లక్షలు వినిపించాయి కదా అని వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోవాలి అనుకుంటే మనమే నిలువెల్లా గోతిలో పడిపోతాము. ఆ విషయం
మీ తల్లి కొడుకు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు డిగ్రీలు ఉన్నాయి అంటూ డప్పు వేసుకోవడం తప్ప అంతకు మించి ఏమీ కనిపించడం లేదు అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంతలో ప్రభావతి అయితే, ఏంట్రా అసలు ఇలా జరుగుతుందేంటి? వీడు ప్రయోజకుడవుతాడు, గొప్పగా లక్షలు సంపాదించుకుంటాడు, ఇక వాడి స్థాయి ఎవరికీ రాదు అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అంటూ అనంగానే, ప్రయోజకుడు అవడం, లక్షలు సంపాదించడం అంతా ఇక మన తలరాతను బట్టి పోతుంది, కానీ ముందు మాత్రం మనం కష్టపడి పైకి రావాలని అనుకోవాలి, నిజాయితీగా పైకి రావాలని అనుకోవాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించగలమంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇంతేనా? నువ్వు ఏ పని చెయ్యలేవా? ఏ పని కూడా సక్రమంగా నీకు నెరవేరదా? ఇదేంట్రా బాబు, నీ జాతకం ఇలా ఏడుస్తుంది అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, నాకు నా జాతకం ఎలా ఉన్నా కాపాడడానికి బాలు ఉన్నాడు కదా, ఈరోజు వాడే గనుక రాకపోతే నేను నిజంగానే మోసపోయేవాణ్ణి, నిజంగానే నేను పెద్ద మోసపోయిన వాడిలా మిగిలిపోయేవాణ్ణి, అందరూ కూడా మోసపోయినవాడా అంటూ మెడలో బోర్డు కూడా వేసేవారు అంటూ ఇక అనంగానే, సరేరా ఇక మీదటైనా అన్నీ చూసుకుని జాగ్రత్తగా చేసుకో అంటూ ఇక చెప్తుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే లోపలికి వెళ్ళంగానే మనోజ్ అయితే ఒక్కసారిగా కోపంగా పక్కకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది, మనోజ్ నీకోసమే ఇదంతా చేశాను మనోజ్, నువ్వు నన్ను దూరం పెట్టడం సహించలేకపోయాను, నువ్వు నాతో మాట్లాడకపోవడం, నన్ను అసహించుకోవడం ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాను, ఈ విధంగా అయినా నీకు దగ్గర అవ్వాలని ఇలా నాటకం ఆడాను తప్ప నిన్ను మోసం చేసి ఫర్నిచర్ బయటికి పంపించేసి నిన్ను దివాలా తీయించాలని కాదు అంటూ ఇక అనంగానే, అప్పుడే మనోజ్ అయితే, ఏంటి ఇది కూడా నా కోసమే చేశామా? నా ప్రేమ కోసం చేశావా? అంటే నేను ఒక చేతకాని చవట దద్దమ్మనని, నువ్వు లేకపోతే ఇక నాకు జీవితమే లేదని అందరి చేత నిరూపించడానికి ఇదంతా చేశావా? నేను నువ్వు ఉంటే తప్ప బ్రతకలేను అని నిరూపించడానికి చేశావా? ఏది చేసినా నా కోసమే చేశాను అని ఎంతో తెలివిగా చెప్తూ ఉంటావు, ప్రతి విషయం కూడా అబద్ధమే. ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ వచ్చినవాడు అబద్ధమే, ఆ పూజారి గారు అబద్ధమే, అన్నీ అబద్ధాలే, నా జీవితమే అబద్ధం, నేను ఒక అబద్ధాన్ని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాను, అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు, ఇలాంటి పచ్చి మోసగత్తిని పెళ్లి చేసుకున్నానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇన్ని రోజులు నిన్ను ఎంతగా నమ్మానే, బాలుకి ఏనాడు ఎలాంటి సహాయం చెయ్యలేదు, కానీ నేను మోసపోతున్నాను అన్న ప్రతిసారి కూడా వాడే నన్ను కాపాడుతూ ఉంటాడు, ప్రతి విషయంలో వాడికి అన్యాయం చేస్తూనే వచ్చాను, కానీ అన్నిసార్లు కూడా వాడే నన్ను కాపాడుతున్నాడు అంటూ ఇక మనోజ్ అయితే రోహిణిని అసహించుకుంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే ఇక విద్య దగ్గరికి అయితే వస్తుంది. విద్యతో అయితే చెప్తూ ఉంటుంది, నేను ఎంతగా మనోజ్ని మార్చుకుని నా వైపు తిప్పుకోవాలి అన్నా ఆ బాలు మీనా అడ్డుపడుతూనే ఉన్నారు, వాళ్ళు ఇలా అడ్డుపడుతూ ఉంటే నేను ఎలా సహిస్తాను, ఎట్టి పరిస్థితిలో కూడా ఇక మనోజ్ని నా వైపు తిప్పుకోలేను అనిపిస్తుంది, ముందు నేను మా అత్తగారికి భయపడి మూలానే వీళ్ళు నన్ను ఆడుకుంటున్నారు, మా అత్తగారు అంటే నాకు లేకపోతే నేను ఇంక ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, అమ్మ కూచీలా అమ్మ అమ్మ అంటూ తిరుగుతున్న మనోజ్ కూడా ఇక నా వైపు తిరుగుతాడు, ఖచ్చితంగా ముందు మా అత్తగారిని లేకుండా చెయ్యాలి అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. అదేంటి అంత మాట అన్నావు, ఆవిడ ఇంటి పెద్ద దిక్కు, ఆవిడ్నే లేకుండా చెయ్యాలని నువ్వు అనుకోవడం ఏంటి అంటూ అనంగానే, ఏదేమైనా నా జీవితం ఆనందంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు, ముందు నా భవిష్యత్తు సంతోషంగా ఉండాలి, దానికోసం ఎవరి అడ్డు తొలగించుకోవడానికైనా నేను వెనకాడను, నా కన్న తల్లిని నేను దూరంగా పెట్టి వచ్చేసాను, నా జీవితం కోసం
నా కడుపున పుట్టిన వాడిని కూడా దూరం పెట్టి వచ్చాను. ఇప్పుడు మత్తగారు పెద్ద లెక్క. నా జీవితం సంతోషంగా లేకపోతే ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు. అందుకని నా నిర్ణయం నేను తీసుకున్నాను. ఈరోజే మత్తగారికి ముహూర్తం పెడతాను అంటూ ఇక రోహిణి అయితే గుణ దగ్గరికి అయితే వెళ్తుంది. గుణ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇన్ని రోజులకి మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఏం సహాయం అవసరమైంది అంటూ అనగానే, ఏమీ లేదు, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావని వచ్చాను. అది నువ్వైతేనే చేయగలవు. నువ్వైతే పర్ఫెక్ట్గా ఎవరికి ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా అన్నీ పగడ్బందీగా ప్లాన్ చేసి చేస్తావు. అందుకనే నీ దగ్గరికి వచ్చాను అంటూ అనగానే, నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకేం చెయ్యాలి అంటూ అనగానే, ఏం కాదు, మీరు మా అత్తగారిని నాకు అంటూ లేకుండా తొలగించాలి అంటూ అడుగుతూ ఉంటుంది. తొలగించడం అంటే చంపేయాలా, లేకపోతే కిడ్నాప్ చేయాలా అంటూ అనగానే, కిడ్నాప్ చేస్తే రేపో మాపో మళ్ళీ విడుదల వచ్చేస్తుంది కదా, అలా విడుదల అవ్వకుండా శాశ్వతంగా తను వెళ్ళిపోవాలి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఇన్ని రోజులు ఇంటి పెద్ద దిక్కుగా నాకు అండగా ఉంది అనుకున్నాను, కానీ ఆవిడ ఉంటే నా జీవితమే నాశనం అయిపోతుందని ఇప్పుడు అర్థమైంది. అందుకని నీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలో నా పేరు బయటికి రావడానికి వీల్లేదు. మత్తగారిని చంపేయి, ఎలాంటి సాక్ష్యాలు దొరకడానికి వీల్లేదు. ఆవిడ చనిపోతే తప్ప నా కాపురం సరిదిద్దుకోలేను అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. మరి నేను ఈ పని చేస్తే నాకెంత ఇస్తావంటూ అడుగుతూ ఉంటాడు గుణ. అయితే నువ్వు 1,00,000 2,00,000 ఎలాగో తీసుకుంటావు కదా, ఖచ్చితంగా అవి ఎలాగా ఇస్తాను. ముందు ఈ పని మాత్రం పర్ఫెక్ట్గా జరగాలి అంటూ అనగానే అప్పుడే విద్య అయితే అనుకుంటూ ఉంటుంది, ఇది మళ్ళీ ఫ్రాడ్ పని మొదలు పెడుతుంది. ఈసారి ఏకంగా ఇంటి పెద్దకే ఎసరు పెట్టేసింది. ఇప్పుడు దీని జీవితం ఏమైపోతుందో ఇక దేవుడి చేతిలోనే ఉంది అంటూ విద్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభావతమ్మ, ఇన్ని రోజులు నువ్వు నెత్తిన పెట్టుకున్న నీ కోడలు నీకు ముహూర్తం పెట్టింది అంటూ అనగానే, ఏంటి నాకు ముహూర్తం పెట్టడం ఏంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు, పట్టపగలే తాగొచ్చావా ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. నేను తాగడం కాదు, నువ్వు ఈ వీడియో చూస్తే నీకే ఫుల్ బాటిల్ తాగినంత కిక్ ఎక్కుతుంది, ఒక్కసారి చూడు అంటూ ఇక బాలు అయితే వీడియోని చూపిస్తాడు. అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తుందా, నేను దానికి అడ్డొచ్చానా, అంటే నేనంటూ లేకపోతే తను ఈ ఇంటి పెత్తనం చలాయించాలి అనుకుంటుందా, ఇంటి పెద్ద కోడలుగా రాజ్యం ఏలాలనుకుంటుందా, ఇంత దుర్మార్గమైన ప్లాన్ ఎలా చేస్తుంది, దాని సంగతి చెప్తాను. ఇప్పటి వరకు అది ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తూ వచ్చాను. ఇక దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇక నేను ఇంటి కోడలుగా అంగీకరించలేను. ఇప్పటి వరకు అది ఎన్ని పాపాలు చేసినా ఊరుకున్నాను అంటూ అనగానే ఇక ఈ విషయం తెలుసుకున్న మనోజ్ అయితే, దుర్మార్గురాల, చివరికి మమ్మను కూడా చంపాలని నిర్ణయించుకున్నావా, ఆ గుణతో చేతులు కలిపి మమ్మల్ని చంపమని చెప్తావా, అసలు నువ్వు మనిషివేనా, మన కాపురం విడిపోకూడదని, నిన్ను మళ్ళీ అమ్మ నిందించకూడదని బాలు ఆ రోజు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు నేను నిజం చెప్తాను, నీలాంటిది నాకు అవసరం లేదు అంటూ ఇక మనోజ్ అంటూ ఉంటాడు. అది కాదు మనోజ్ అంటూ రోహిణి అనగానే, ఈ కాపు, నీ డ్రామాలాపు. అమ్మా, ఆ రోజు షోరూమ్కి కూడా ఆ ఫ్రాడ్ వాడిని తీసుకువచ్చింది రోహిణియే. షోరూంలో ఉన్న సామానం ఫ్రాడ్ చేసి బయటికి తీసుకువచ్చి అమ్మేసుకోవచ్చని ప్లాన్ చేసినట్టుంది, నన్ను నిలువులా ముంచేయాలని చూసినట్టుంది అంటూ మనోజ్ కూడా నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే ఇక సత్యమైతే అడుగుతూ ఉంటాడు, ఏంటి అది ఇంత ఫ్రాడా, అసలు రోహిణి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని అస్సలు అనుకోలేదురా, నువ్వు ఇంత దారుణంగా మోసపోతావని కానీ నీ జీవితం ఇలా దిగజారిపోతుందని కానీ అస్సలు అనుకోలేదు. అసలు రోహిణిని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. ఏంటమ్మా,
నువ్వు ఏ తప్పు చేసినా నా కూతురువే అనుకుని సమర్థిస్తూ వచ్చానే, చివరికి ఇంత దారుణంగా దిగజారిపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే ప్రభావతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే ఎన్ని రోజులు పార్లలమ్మ లక్షాధికారి కోటీశ్వరరాలు అంటూ నెత్తిన పెట్టుకుంది కదమ్మా, ఈ మాత్రం జరగవలసిందే అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడిక రోహిణి అయితే బాలు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు, నువ్వు ఎలాంటి తప్పులు చేసినా క్షమిస్తానేమో, కానీ నా కుటుంబానికి హాని చేసేవి, నా కుటుంబానికి ఆపద కలిగించేవి, ఏకంగా నా తల్లినే చంపేసే ప్లాన్స్ నేను ఎలా సమర్థిస్తాను అనుకున్నావు? అందుకే నిజాన్ని బయట పెట్టాను అంటూ బాలు అనంగానే ఇంతలో ప్రభావతి అయితే కోపంగా రోహిణి పేకైతే పట్టుకుంటుంది. దుర్మార్గురాలా, నిన్ను క్షమిస్తే ఇంత పాపానికి ఒడిగడతావా? నా కొడుకుని అక్కడ మోసం చేసిందే కాకుండా ఇక్కడ నన్ను చంపాలని ప్లాన్ చేస్తావా? వాడికి 1,00,000 2 లక్షలు ఇస్తావా? నువ్వు ఇంట్లో ఉంటే కదా ఇలాంటి ఏదో ప్లాన్స్ అన్నీ చేయడానికి. నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. నా కొడుక్కి మళ్ళీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నీకు వాడికి విడాకులు ఇప్పించేస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే, చూడమ్మా, నువ్వు చేసింది చాలా తప్పు, నిన్ను నేను క్షమించలేను. మొన్న అయితే నువ్వు ఏదో అనుకోకుండా ఇలాంటి తప్పు చేశావు. నీ వెనుక ఎవరూ లేకపోవడం వల్లే ఒక అనాథల పరిచయం అవ్వలేక అలా అబద్ధం చెప్పావు అని అనుకున్నాను. కానీ చివరికి నువ్వు ఇంత మోసగత్తవని తెలియదు కదా. నీలాంటి వాళ్ళని క్షమించలేను. ఇప్పుడు నేను మీ అత్తగారు నిన్ను బయటికి గెంటేసినా మాట్లాడలేను. ఇంటి యజమానైన నా భార్యనే చంపేయాలి అనుకుంటావా? ఇంటి మూల స్తంభంలా ఉండి మీ ముగ్గురిని కూడా తాను చూసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఇలాంటి ప్లాన్ చేస్తావా? ఇన్ని రోజులు కూడా ఎంతగానో నిన్ను నెత్తిన పెట్టుకుంది, అలాంటి ప్రభావతిని చంపాలని చూస్తావా అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడిక రోహిణి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి ఇదంతా? నువ్వు అసలు ఇంత దారుణంగా నీచంగా ఎలా ఆలోచించగలిగావు? అత్తయ్య అంటే మన అమ్మతో సమానం. మన అమ్మ ఎలా అయితే మనం తప్పులు చేస్తుంటే ఎలా కోప్పడుతుందో అత్తయ్య గారు కూడా అలాగే కోప్పడతారు కదా. మరి ఆ విషయంలో నీకెందుకు కోపం వచ్చింది? ఎందుకు ఏకంగా చంపేయాలి అన్న నిర్ణయానికి వెళ్ళిపోయావు? అసలు అత్తయ్య గారిని చంపమనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇన్ని రోజులు నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకున్నారు కదా, నిన్ను ఒక దేవతని పూజించినట్టు పూజించారు. నేనంటే పేదింటమ్మాయినని అసహించుకునేవారు. నువ్వు ధనవంతురాల్లా బిల్డప్ ఇచ్చి మోసం చేశావు కాబట్టి నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. అదంతా మర్చిపోయి ఆ గుణగాడితో చేతులు కలిపి ఎలా ఇలాంటి పని చెయ్యగలిగావు అంటూ మీనా నిలదీస్తూ ఉంటుంది. అది కాదు మీనా, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు అంటూ అనంగానే నిన్ను ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. 1-2 సార్లు అన్ని నిజాలు తెలుసుకునే విషయాన్ని ఆయన బయట పెట్టారు. ఈ విషయమైనా ఎందుకు బయట పెట్టారో తెలుసా? నీ ఘోరాలు కుట్రలు చూస్తూ ఉంటే ఈ కుటుంబం ఖచ్చితంగా నాశనం అయిపోతుందని అర్థమైంది. ఈరోజు ఏకంగా అత్తయ్య గారినే చంపడానికి నువ్వు ప్లాన్ చేశావు అంటే రేపన్న రోజు మమ్మల్ని అందరినీ కూడా చంపడానికి ప్లాన్ చేయవని గ్యారంటీ ఏంటి? నువ్వు నీ భర్త మనోజ్ ఇద్దరే మిగలాలి, మిగతా వాళ్ళందరూ కూడా మీకు అడ్డు లేకుండా ఉండాలి అని నువ్వు నిర్ణయించుకోవని గ్యారంటీ ఏంటి? అందుకని నీలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ మీనా అంటూ ఉండగా ఈ మాటలు విన్న శృతి అయితే, వామ్మో వామ్మో, నేను డబ్బింగ్లో కూడా ఎప్పుడూ ఇలాంటి చరిత్రలు చెప్పలేదు. ఈ రోహిణి చరిత్రని పుస్తకం రూపంలో కానీ వీడియో రూపంలో కానీ రిలీజ్ చేస్తే ఎక్కడ లేని డెవలప్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిపోతుంది. ఇక మారు మోగిపోతుంది రోహిణి పేరు. అంత గొప్ప పేరు వచ్చేస్తుంది. రోహిణి అంత గొప్పది అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక రోహిణికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎప్పటికప్పుడు నన్ను ఇలా నలుగురిలో అవమానిస్తున్నారు, వీళ్ళని క్షమించకూడదు అంటూ రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఏంటోదినా,
మళ్ళీ ఎవరికి ఎలాంటి ముహూర్తం పెట్టాలి అనుకుంటున్నావంటూ రవి కూడా అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ప్రభావతి అయితే ఇది ఇంట్లో ఉంటే కదా ముహూర్తాలు పెట్టడానికి, దీన్ని ఇప్పుడే బయటికి గెంటేస్తాను, ఇలాంటి దాన్ని నేను క్షమించలేను అంటూ ప్రభావతి అయితే రోహిణిని బయటికి పొమ్మంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి.